ఇండియా డెవలపింగ్ కంట్రీ అని నేను గత 25 ఇయర్స్ నుంచి ఉంటున్నాను. ఇప్పటికీ ఇండియా అయితే డెవలప్ అవ్వలేదు. ఇప్పటికీ డెవలపింగ్ కంట్రీయే అంటున్నారు. మన పక్కన ఉన్న దేశం చైనా అయితే ఇప్పటికి అమెరికాకి ఈక్వల్‌గా లేదా అమెరికాను దాటేసేలాగా డెవలప్ అయిపోయింది. ఆహ్, సో, మన ఇండియాలో డెవలప్‌మెంట్ ఆగిపోవడానికి కారణం అవినీతి, రాజకీయ నాయకులు అంటారు. అది ఓకే. అది మెయిన్ అది కూడా ఉంది. బట్ అన్నిటికంటే మెయిన్ రిజర్వేషన్ కూడా ఒక ఫ్యాక్టరే ఇండియా డెవలప్ అవ్వడానికి కారణం. ఎందుకంటే టాలెంట్ ఉన్న వాళ్ళందరూ ఈ జాబ్స్‌కి అప్లై చేయకోకుండా ఏ సాఫ్ట్‌వేర్‌లోనో అందులోనో ఉండిపోయి ఏ యూకేనో, యూఎస్‌ఓ వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోతున్నారు. ఎందుకంటే ఈ రిజర్వేషన్ చాలా దారుణంగా ఎఫెక్ట్ కొడుతుంది. ఓసీలో ఉండి 150 వస్తే జాబ్ రాదు. ఇంకా వేరే కులంలో ఉండి 70 మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది. ఇలా అయితే ఇంక ఎవరు అప్లై చేసుకుంటారు? ఎవ్వరు చేయరు. ఈవెన్ మరీ దారుణం ఏంటంటే పెద్ద పెద్ద యూపీఎస్సీ ఎగ్జామ్స్ లేదంటే ఐఏఎస్, ఐపీఎస్‌లకి ఇలా ఇంకా ఇంకా దారుణం మెడికల్ ఫీల్డ్‌లో కూడా రిజర్వేషనే. ఎంబీబీఎస్ సీట్ రావాలంటే రిజర్వేషన్ ఉండాలి. ఇవి లేకపోతే చాలా కష్టము. ఇలా అయితే వాళ్ళ డాక్టర్లు ఏమి మనకు వైద్యం చేస్తారు? ఏం కథ? మహా దారుణం. సో, కనీసం మెడికల్ ఫీల్డ్ ఈ పెద్ద పెద్ద ఐఏఎస్, ఐపీఎస్‌ని సెలెక్ట్ చేయడంలో అయినా రిజర్వేషన్ తీసేయాలి. ఆహ్, సో, మంచి క్లెవర్‌గా ఉన్న వాళ్ళొస్తేనే వాటిట్లో మనకు మంచి సర్వీస్ ఇవ్వగలరు. డాక్టర్లు గానీ, ఐఏఎస్‌లు గానీ, ఐపీఎస్‌లు గానీ. సో, దీని మీద గవర్నమెంట్ ఆలోచించాలి. ఇప్పటికైనా కులాల బేస్ మీద కాదు, ఫైనాన్షియల్ స్టేటస్ బేస్ చేసుకొని రిజర్వేషన్ ఇవ్వాలి. అప్పుడే ఇండియా చేంజ్ అవుతుంది.